అందరికీ నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా నేను ప్రజలని దేవుణ్ణే నమ్ముతాను అంటారు. నాకు ప్రజలు అండగా ఉంటారు, దేవుడి ఆశీస్సులు ఉంటాయి అంటారు. సో దేవుని ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో అని ప్రతి సందర్భంలో వాడతారు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వాడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అంత నమ్ముతున్నారు, దేవుణ్ణి అంతగా విశ్వసిస్తున్నారు, భగవంతుడిని, ఆయన నమ్మిన భగవంతుడిని అంతగా విశ్వసిస్తున్నారు అని అర్థం. సో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి అంటే రాజకీయ కోణంలో విమర్శలు చేస్తారు. కానీ ఆయన ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నాడు అనే వరకు విమర్శించగలరు. కానీ ఆయన పదే పదే దేవుణ్ణి వాడుతూ ఉంటారు కదా. ఆయన సందర్భంలో, ఆయన స్పీచ్ సందర్భంలో పదే పదే ప్రతిరోజు కూడా దేవుణ్ణి కూడా వాడుతూ ఉంటారు కదా. సో ఎప్పుడూ కూడా ఈ అంశాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి ఇలా వాడడాన్ని, దేవుడి పేరుతో అబద్ధాలు చెప్పడాన్ని, ఇప్పుడు బైబిలు, ఖురాను, భగవద్గీత సాక్షిగా మేము 99% హామీలు అమలు చేశామని చెప్పారు. అదే మేము నమ్ముతాము, దాన్నే అమలు చేస్తామని చెప్పారు. కానీ మెగా డిఎస్సి ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్స్ ఇవ్వలేదు, మద్య నిషేధం చేయలేదు, 25 లక్షల ఇల్లు కట్టలేదు. ఇన్ని కీలకమైన హామీలు అమలు చేయకుండా 99% హామీలు అమలు చేశామని ఎలా చెప్పగలరు? పైగా భగవంతుని సాక్షిగా, అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత సాక్షిగా అని ఎలా చెప్పగలరు? అబద్ధమే కదా. అబద్ధాన్ని అబద్ధాలు చెప్పడం కోసం అబద్ధాలు చెప్తున్నారు, వాటిని నమ్మించడం కోసం దేవుణ్ణి తీసుకొస్తున్నారు కదా మధ్యవర్తిగా. సో అది తప్పు. సో అందుకే యాక్చువల్లీ ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించరు బహుశా. కానీ బ్రదర్ అనిల్ గారు అందరికీ తెలుసు, ఆయన ఉపదేశకులు, క్రైస్తవ ఉపదేశకులు. దేశ విదేశాల్లో ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన స్పీచ్కు ఒక వాల్యూ ఉంది. సో ఆయన ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఈరోజు ఏమన్నారంటే, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని వ్యాఖ్యానించారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా దేవుడి దృష్టిలో తప్పే అన్నారు. ఎవరేం చేసినా వారి మనసుకు, మనిషికి తెలుస్తుంది. ఎవరికి చెడు అన్యాయం చేయొద్దు, న్యాయమే చేయాలి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. న్యాయం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, దాన్ని సరైన రీతిలో వినియోగించాలి. రాజకీయంలో న్యాయం, అన్యాయం ఉంటుంది. అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్న దేవుడి దగ్గరకు వెళ్ళాక శిక్ష తప్పదు అని అనిల్ అన్నారు. సో ఇక్కడ మీరు ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ రేపు పొద్దున్న దేవుడి దగ్గరికి వెళ్ళాక మాత్రం శిక్ష ఉంటుంది అనేటట్టు ఆయన స్టైల్లో ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా బ్రదర్ అనిల్ స్పందించారు. ఆయన హత్య చేయడం చాలా బాధాకరం, ఆయన చాలా మంచి నాయకుడు. వైఎస్ఆర్ హైదరాబాద్లో ఉన్న సమయంలో ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిద్ది ఆయన కుడిభుజంగా వ్యవహరించేవారని చెప్పారు. వివేక హత్య లాంటి ఘటనలు ఎవరి విషయంలోనూ జరగకూడదన్నారు. ఎప్పటికీ న్యాయానిదే విజయమని, డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడవద్దని రాజకీయ నాయకులను, ప్రజలను కోరారు. రాజు మంచిగా ఉంటే ప్రజలు కూడా మంచిగా ఉంటారన్న ఆయన ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండానే ఆయన చెప్పాల్సిన అంశాన్ని చెప్పేశారు. నిన్న కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నిన్నేమన్నారు, పాపులను తరిమి కొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. తామంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము, ఎవరికీ భయపడకండి, యేసుప్రభు అండగా ఉన్నాడు, పాపాలను చేసిన వారిని తొక్కిపడేయండి అని దేవుని మీద విశ్వాసం ఉంచి సరైన నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు. సో అంటే ఇండైరెక్ట్గా ఆయన స్టైల్లో ఆయన ఉపదేశాలు ఇస్తున్నారు ప్రజలకు, ఓటర్లకు. ఆయన స్టైల్ అంతే. ఆయనేమి సవాల్ చేయలేరు, ఇదిగో మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి అని సవాల్ చేయలేరు. ఆయనేమి రాజకీయ వక్త కాదు, రాజకీయ ఉపన్యాసకుడు కాదు. ఆయన కేవలం విశ్వాసులను, ఆ మతస్థులను, క్రైస్తవులను ఆకట్టుకునేలాగా, దేవుని సందేశాలు ఇచ్చేలాగా ఉపదేశాలు మాత్రమే ఇవ్వగలరు. సో అంతవరకే ఆయన చేయగలరు. సో ఆ ప్రయత్నాలే ఆయన చేస్తున్నారు. కడప జిల్లాలో చర్చిలు సందర్శిస్తున్నారు, అక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నారు.
మాట్లాడే సందర్భంలో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ గురించి ప్రస్తావిస్తున్నారు, డైరెక్ట్గా చెప్పట్ల. యాక్చువల్లీ కడప జిల్లాలో ఈ కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఈ ఓటింగ్ బాగా ఎక్కువ, వైసీపీకే పడతాయి ఈ ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకే పడతాయి 90%. సో ఇప్పుడు షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి, బ్రదర్ అనిల్ గారు నేరుగా రంగంలోకి దిగారు కాబట్టి, ఇండైరెక్ట్గా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి వైసీపీకి కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. పైగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే దేవుడిని రంగంలోకి దించుతారో, ఈయన బ్రదర్ అనిల్ గారు అదే దేవుడి సెంటిమెంట్తో కొడుతున్నారు. సో దీని పర్యవసానాలు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.